గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సురేష్తో ముచ్చట్లు. ఈవేళ వచ్చేసి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ముస్కోకా అని, కెనడాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్. ఎందుకంటే ఫాల్ కలర్స్ అయితే స్టార్ట్ అయింది. సో మంచి ఫాల్ కలర్ వ్యూస్ తోటి మనము ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఇది ముస్కోకా అనే ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేసే ముందు నా వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మీకు చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి ప్లేసెస్ ఇది. సో కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. మేమైతే ట్రిప్కి ఎగ్జైటెడ్, ఫుల్లీ లోడెడ్ కార్ కూడా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాము. అండ్ మీకు చెప్పినట్లు ఈ జర్నీ వచ్చేసి 3.5 hours, క్లోజ్ టు 4.5 hours పడుతుంది. ఎందుకంటే మధ్యలో బ్రేక్లు తీసుకుంటాం కాబట్టి. మేము దారిలోని బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి అయితే ఆగాము. మార్నింగే లేచి కాఫీ ఒక్కటి తాగేసి బయలుదేరాము. చాలా ఆకలేస్తుంది. సో అంటే రోడ్ సైడ్ దాబాలు మనకి ఎలా ఉంటాయి ఇండియాలో, అలానే ఇక్కడ ఆన్ రౌట్ అని ఉంటుంది బేసిక్గా. అందులో వచ్చేసి మనకి మంచిగా కాఫీ షాపులు, బర్గర్ కింగ్లు, బర్గర్లు తినడానికి సబ్వేలు ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే మంచి సబ్ ఒకటి తిందామని అనుకుంటున్నాను. సో సబ్వేలో వచ్చేసి శాండ్విచ్ కొనుక్కున్నాను. ఇక్కడ పనిచేస్తున్న ఆమె మళ్ళు సో మంచిగా మాట్లాడి మంచిగా అయితే ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చింది. అసలు దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం. భలే ఉంది. డెఫినెట్గా అయితే కడుపు అయితే నిండిపోద్ది తినేసరికి. ఇందులో మంచిగా వెజ్జీస్, టొమాటోస్, స్పినాచ్, యాలపీనోస్. నేను పోర్క్ తింటాను, సో ఇందులో పోర్క్ వేసాడు. బాగుంది టేస్ట్ అయితే. ఫైనలీ వి మేడ్ ఇట్ గైస్. చాలాసేపు అయింది ట్రావెల్. మేము 4.5 hours అనుకున్నాము, కానీ ఇట్ టుక్ అస్ 6.5 hours. మధ్యలో అయితే ట్రాఫిక్ జామ్ హెవీగా ఉంది. అండ్ అలానే చిన్న లంచ్ బ్రేక్ ఇది అది తీసుకున్నాము, వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి. అది కానీ ఆ టైర్డ్నెస్ అంతా మేము ఈ ప్లేస్కి వచ్చేసరికి పోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. అండ్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యూటిఫుల్ లేక్ ఉంది. అండ్ ఆ వ్యూస్ చూడగానే నాకైతే చాలా హ్యాపీనెస్ వచ్చింది. బేసిక్గా మైండ్ అంతా రిలాక్స్ అయిపోయి ఒకసారి ఇప్పుడు ఆ కాటేజ్ ఎలాగుందనేది మనం చూద్దాము నాతో. సో ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు చెప్పినట్లు ఇది వెరీ ఓల్డ్ కాటేజ్, చీప్ ప్రైస్కి వచ్చింది. మరి లోపల ఎలా ఉంది అంటే మనకి ఎంటర్ అవగానే వచ్చేసి మంచిగా రిలాక్స్ అవ్వడానికి సోఫా సెట్ అయితే పెట్టాడు. బాగుంది, కోజీ కంఫర్ట్గా అయితే. ఇక్కడ డైనింగ్ చేయడానికి డైనింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశాడు. బాగుంది. చిన్న కిచెన్, మినీ కిచెన్ విత్ స్టవ్. అండ్ అలానే వాడుకోవడానికి కొన్ని గ్రాసరీస్ లెక్క అయితే ఇచ్చాడు. అండ్ ఈ హౌస్ లో 3 bedrooms ఉన్నాయి. సో ఆ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు చూసేద్దాం. ఈ ప్లేస్ లో మేము ఏదైతే స్టేకేషన్కి వచ్చామో వీడు మంచిగా మాకు కయాకింగ్ కెనాయిస్ ఇచ్చాడు. 3 canoes ఇచ్చాడు మొత్తము. సో మేమైతే ఇప్పుడైతే వాడము, బట్ రేపు డెఫినెట్ గా వచ్చిన పర్పస్ యూటిలైజ్ చేయాలి కాబట్టి ప్రతిదీ తీసి వాటర్లో వేసి అలా రైడ్కి అయితే వెళ్తాము. ఆ రైడ్ షాట్స్ కూడా పెడతాను. అండ్ మంచి బ్యూటిఫుల్ గా ప్లెజెంట్ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఎంజాయ్ చేయడానికి వాటర్ ఫ్రంట్ చైర్స్ కూడా పెట్టాడు. ఈ చైర్స్ ఎంజాయ్ చేసి మంచిగా వాటర్తో రిలాక్స్ అయ్యి ఫ్రెష్నెస్ ని ఆక్సిజన్ పీల్చుకుంటూ వావ్, నాకైతే అమేజింగ్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి వీళ్ళు లైఫ్ జాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ కయాకింగ్ చేస్తే లైఫ్ జాకెట్స్ వేసుకొని వెళ్ళటానికి కోసము. అండ్ వాటర్లో ఎంజాయ్ చేయడానికి వాడు మంచిగా పూల్ టబ్ కూడా మాకు ఇచ్చాడు. సో ఇవన్నీ వాడేస్తాం డెఫినెట్ గా.
ఇవాళ నైట్కి క్యాంప్ ఫైర్ అయితే వేసుకోవాలనుకుంటున్నాము. సో దానికోసము ఫుడ్ ప్రిపేర్ చేసుకోమనేసి మాకు ఈ ఇంటి ఓనర్ ఆల్రెడీ లాగ్స్ పెట్టాడు. లాగ్స్ ఉన్నాయి అండ్ అలానే మంచి యాక్స్ ఉంది నా చేతిలో. దీంతో ఇప్పుడు ఈ లాగ్స్ అన్నిటినీ మనమే కట్ చేసుకొని ముక్కలు కొట్టుకొని నీట్గా నైట్ క్యాంప్ ఫైర్ అయితే వేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాము. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా నాకు క్రేజీగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ లాగులు కొట్టలేదు. సో వెరీ డేంజరస్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి కొట్టడం రాకపోతే మాత్రం అసలు ట్రై చేయకూడదు, చాలా డేంజరస్. మీరు చూసారు నా కాల్ మీద పడిపోయేది యాక్చువల్లీ. సో చాలా జాగ్రత్తగా కొడదామని ఈసారి ఫిక్స్ అయ్యాను. ఇరిగిపోయింది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొడరా. వావ్, కానీ చాలా డేంజరస్. ఈ వీడియోలో మేము ఇంకా ఎన్నో కొట్టుకుంటాము, కానీ వీడియోలో క్యాప్చర్ చేయట్లేదు. బట్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆయాసం వచ్చింది, ఎత్తే సోప్ చాలా బరువుగా ఉంది. అమ్మా మార్నింగ్ ఎవ్రీబడి. నేనైతే సెకండ్ డే ట్రిప్కి ఇప్పుడే ఒక మంచి వ్యూ పాయింట్ ఏదో ఉందంటే ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము ఫాల్ కలర్స్ చూడడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మేము ఉన్న ఏరియాలో ముస్కోకా అనే ఏరియాలో ఫాల్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ అంటే 60% to 70% అయితే ఆకులు కలర్ మారిపోయి అండ్ చాలా కూడా ఆకులు పడిపోతున్నాయి. ఇదే బెస్ట్ టైం టు వ్యూ అనేసి ముస్కోకాలో ఉన్న ఆరోహెడ్ ప్రొవిన్షియల్ పార్క్ అయితే వచ్చాము. నేను ప్రొవిన్షియల్ పార్క్ రాగానే నేనైతే మైమర్చిపోయాను, ఎందుకంటే ఫాల్ కలర్స్ అద్భుతంగా ఉన్నాయి అండ్ ఈ మెమరీస్ చాలా రోజులైతే నాతో పాటు ఉంటాయి. నేచర్ని ఎంజాయ్ చేయాలి ఈ ఫాల్ టైంలో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్స్ ఇన్ ముస్కోకా. నాకైతే చాలా నచ్చింది. నేనైతే మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే క్యాప్చర్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి. సో డెఫినెట్గా మీరు కూడా వీడియోని ఎక్కడ ఆపేకంట చూస్తూనే ఉండండి. ఇలాంటి వ్యూస్ మనకి వేరే దగ్గర ఎక్కడ దొరకవు నేను చూపించేవి. ఎండ చాలా ఎక్కువ ఉంది, నాకైతే బాగా దాహం వేస్తుందంటే స్టోర్లోకి వచ్చాను. ఇక్కడ విజిటర్ సెంటర్ ఏ డ్రింక్ బాగుంటుందంటే వాళ్ళు ఇక్కడ ఫేమస్ ముస్కోకా స్ప్రింగ్స్ ఓల్డ్ టైమ్ ఆరెంజ్ అని ఇచ్చారు. నాకు తెలిసి మోస్ట్లీ ఫ్యాంటా లాగా ఉంటుంది. మరి ఈ దాహాన్ని తీర్చుకోవాలి అంటే డ్రింక్ తాగాల్సిందే. చిన్నప్పుడు రస్నా ప్యాకెట్లు తాగినట్లే ఉంది నాకైతే. కైండ్ ఆఫ్ ఏమో తాగాలనిపిస్తుంది కానీ తాగాలనిపించట్లేదు, అంత చండాలంగా ఉంది. ఈ బిర్యానీ తింటాను కానీ నాకైతే ఆ రెస్టారెంట్ మీద కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ తినేటట్లే లేదు. ఎవడన్నా ఇంతేసి ముక్కలు వేస్తాడా? బిర్యానీ ఆయిలీ ఉంది అసలు. చూడండి ఎంత ఆయిల్ బిర్యానీలో. ఏం కైండ్ ఆఫ్ రెస్టారెంట్ ఇది? అట్టర్ ఫ్లాప్, వరస్ట్గా ఉన్నది.
నేనైతే ఆ కారానికి చచ్చిపోతున్నాను, తినడానికి అవ్వట్లేదు. ఎక్కడ అల్సర్స్ వస్తాయని కారానికి భయం వేస్తుంది నాకు, అంత గలీజ్గా ఉంది. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? సో మేము బుక్ చేసుకున్న ఈ కాటేజ్లో ఓనర్ అయితే మాకు కయాకింగ్ చేసుకోవడానికి కయాక్స్ ఇచ్చాడు, అలాగే కెనోయింగ్ చేసుకోవడానికి కెనోయింగ్ కూడా ఇచ్చాడు. క్యానో అక్కడ మీరు చూస్తే మా వాళ్ళు ఆల్రెడీ లేడీస్ ఇద్దరు చిల్ అవుతున్నారు సరదాగా. సో నాకు వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ యాక్టివిటీ. చాలామంది కెనేడియన్స్ సమ్మర్ అనగానే వాటర్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అండ్ అందులోని కయాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. నేను ఈ ఇయర్లో అయితే నేను బేసిక్గా చేయలేదు, కానీ మేము కాటేజ్ బుక్ చేసుకున్నాం, మనకి ఫ్రీగా వస్తున్నాయి అనేసి ఎందుకు వదిలేసుకోవడం అని నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనేసి ఈ బే లేక్లోని మేము ఇప్పుడు కయాక్ చేస్తున్న లేక్ వచ్చేసి బే లేక్. చాలా బాగుంది, మీరు చూస్తున్నట్లు బ్యూటిఫుల్ వ్యూస్, చుట్టూ ఫాల్ కలర్స్ మారి అసలు అమేజింగ్ ఉంది కదా. చూడండి అసలు కలర్స్, అబ్బా బాబా ఇచ్చి పడేసింది. ఇంకా యాక్చువల్లీ ఒక 2 వీక్స్ ఉండుంటే ఇంకా చాలా బాగుండేది. మీరు అక్కడ చూసారు కదా మా వాడు ఉయ్యాల ఆల్రెడీ అక్కడి నుంచో తీసుకొచ్చి దాని మీద పెట్టాడు ఊగడానికి, కూర్చొని 2 స్టెప్పులు కూడా వేస్తున్నాడు చూడండి చిల్లవడానికి. బాగానే ఉంది ప్లేస్ అయితే, మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కయాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. వావ్, మీకు ఇంకా ఈ కయాక్లో వెళ్తున్నప్పుడు మీరు నేను ఇంకా ఎన్నో అమేజింగ్ వ్యూస్ క్యాప్చర్ చేస్తాను. సో మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, నాతో పాటు ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉండండి. ఒక లైక్ ఒక షేర్ మాత్రం మర్చిపోకండి ఎప్పుడు. ట్రీస్ చూడగానే వావ్, అసలు మనకి అసలు అది ఐలాండ్ లెక్క ఉంది కానీ ఇల్లు కనిపించట్లేదు, కానీ ఆ మధ్యలో అయితే ఇల్లు ఉంది. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. అండ్ వాడికి ఇంటి మార్నింగ్ లెగ్స్ బయటకు రాగానే వాటర్ ఫ్రంట్ వ్యూ, బయటకు వచ్చి చూడగానే సీనిక్ వ్యూస్, అమేజింగ్ కదా. అసలు ఇలాంటి లైఫ్ చాలామంది కెనేడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి. ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి ఎవరి కాళ్ళకే. మా స్టేకేషన్ అయిపోతుంది, సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ దారిలో మేము ఏమైతే ట్రాష్ చేసామో మొత్తం మమ్మల్నే ట్రాష్ చేసేసి వెళ్ళిపోమన్నారు. సో ఎవ్రీథింగ్, సో దానికోసం అనేసి మేము ఇక్కడ లోకల్లో ఉన్న పబ్లిక్ రీసైక్లింగ్ దానికి వచ్చాము. వచ్చి మొత్తము మేమైతే పిజ్జాలు తిన్నాము, బర్గర్లు, ఈ చెత్త ఆ చెత్త అంతా డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది కాన్సెప్ట్లోనే. మొత్తం హౌస్ హోల్డ్ ట్రాష్ ఒక దగ్గర, కార్డ్బోర్డ్స్ ఒక దగ్గర, బాటిల్స్ రీసైక్లింగ్ ఒక దగ్గర వేసేసాము. దానికోసం మాకు $5 అయితే ఛార్జ్ చేశారు. సో ఇంకా మాకు ఇవాళ డే అయితే అయిపోతుంది, సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. సీ యూ. ఇవాళ మేము చెప్పినట్లు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, దారిలో ఇంకొక మంచి సీనిక్ స్పాట్ అయితే నాకు దొరికింది. అండ్ అది కూడా నేను క్యాప్చర్ చేసుకుందాం అనేసి ఆగాము. బట్ ఎనీవేస్ ఈ వ్యూస్ ఫాల్ అంతా మల్టిపుల్ ప్లేసెస్లో అయితే మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రము వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి, అండ్ అలాగే గంట ఐకాన్ కూడా కొట్టేసేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ అలానే మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం, సో సపోర్ట్ కూడా చేస్తూ ఉండండి మీ లైక్స్ తోటి, కామెంట్స్ తోటి. థ్యాంక్ యూ.